సాధారణంగా జిల్లా పార్టీ అధ్యక్షులంటే చాలా కలుపుగోలుగా ఉంటారు. జిల్లాలోని పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటారు. అన్ని నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి పార్టీ కోసం వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తుంటారు. ఐక్యంగా పార్టీని బలోపేతం చేసి తద్వారా అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూస్తుంటారు. జిల్లా పార్టీలో ఏ నేతకు ఇబ్బంది వచ్చినా జిల్లా అధ్యక్షుడికి చెప్పుకునేలా ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నేత మాత్రం కొంచెం డిఫరెంట్. నేతల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించడం కాదు, ఆయనే స్వయంగా గ్రూపులను ప్రోత్సహిస్తుంటారు. ఏదైనా నియోజకవర్గంలో ఎవరైనా నేత బలంగా ఉంటే ఆపోజిట్ వర్గానికి మద్దతుగా నిలిచి వారు గొడవ పడేలా చేస్తారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడి వ్యవహార శైలిపై మండిపడుతున్నారు స్థానిక నేతలు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జనార్దన్ పై ఫైర్ అవుతోన్న టీడీపీ నేతలు. ప్రకాశం జిల్లా టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గాల్లో నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు. టికెట్ తమకంటూ రోడ్డున పడుతున్నారు. అయితే గ్రూపు రాజకీయాలను జిల్లా టీడీపీ అధ్యక్షుడే స్వయంగా ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. కొండపి నియోజకవర్గం నుంచి మొదలైన ఈ గ్రూపు రాజకీయాలు సంతనూతలపాడు, కనికిరి, పర్చూరు నియోజకవర్గాలకు పాకింది. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్లను కాదని కొత్త వారిని దామచర్ల జనార్దన్ తెర మీదకు తీసుకువస్తున్నారని నాయకులు మండిపడుతున్నారు. కొండపి దామచర్ల జనార్దన్ సొంత నియోజకవర్గం. అయితే ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఈ నియోజకవర్గంలో దామచర్ల కుటుంబ సభ్యులు బాల వీరాంజనేయ స్వామిని సపోర్ట్ చేశారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు జనార్దన్ బాబాయి కొడుకు దామచర్ల సత్య చూస్తున్నారు. సొంత నియోజకవర్గంలో తన పెత్తనం చెల్లటం లేదంటూ జనార్దన్ ఫీల్ అయిపోయారట. దీంతో గతంలో ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలై ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న జూపూడి ప్రభాకర్ ని జనార్దన్ తెర మీదకు తీసుకువస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో కొండపి టికెట్ జూపూడి ప్రభాకర్ కి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదించారట జనార్దన్. దీంతో కొండపిలో టీడీపీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. జనార్దన్ వర్గీయులు వ్యతిరేకంగా మారి ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే స్వామి పార్టీ నేతల ముందు వాపోతున్నారు. సంతనూతలపాడులోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఒంగోలు, కర్నూలు రహదారి పనుల కాంట్రాక్టు వ్యవహారంలో దామచర్ల జనార్దన్ కి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ మధ్య వివాదం తలెత్తింది. దీంతో విజయ్ కుమార్ కి వ్యతిరేకంగా జనార్దన్ తన వర్గీయులను రంగంలోకి దింపారట. వచ్చే ఎన్నికల్లో విజయ్ కి టికెట్ ఇవ్వద్దంటూ పార్టీ అధిష్టానానికి నిత్యం ఫిర్యాదులు చేయిస్తున్నారట. ఈ స్థానంలో విజయ్ కుమార్ ని పక్కన పెట్టించి ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న డేవిడ్ రాజుని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల టాక్. దీంతో విజయ్ కుమార్ తన పరిస్థితిని పార్టీ నాయకులకు ఫిర్యాదు చేశారట. ఎమ్మెల్సీ కరణం బలరాం ప్రోత్సాహంతో విజయ్ కుమార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కరణం బలరాంపై ఆధిపత్యం కోసమే విజయ్ కుమార్ పై జనార్దన్ రాజకీయాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక కనిగిరి నియోజకవర్గంలోనూ సేమ్ సీన్. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుని కాదని మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని జనార్దన్ తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కదిరి బాబురావు తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపారు. కదిరి బాబురావు విషయంలో బాలకృష్ణ జోక్యం చేసుకోవడంతో జనార్దన్ సైలెంట్ అయ్యారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు వ్యతిరేకంగా గ్రూపులు ప్రోత్సహించడంతో పాటు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడాలని కొంతమందిని కూడగట్టి సహకరిస్తున్నారట జనార్దన్. కొంతకాలంగా నియోజకవర్గంలో సీనియర్ మండల నాయకుడిని జనార్దన్ ప్రోత్సహించడంతో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గట్టి వర్గం తయారైందని టీడీపీలో చర్చ జరుగుతోంది.
నిజానికి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచింది ఒకే ఒక్కసారి. దీనికే జిల్లాలో ఇన్ని గ్రూప్ రాజకీయాలు చేస్తే ఆయన మళ్లీ గెలిస్తే పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని జిల్లా టీడీపీలో చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం జనార్దన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నాయకులు వచ్చే ఎన్నికల్లో జనార్దన్ ను ఒంగోలులో ఓడించడానికి తెరవెనక ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనార్దన్ విషయంపై ఇప్పటికే అధిష్టానానికి సైతం ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.